నాకు మోక్ష మార్గము ప్రసాదించు తండ్రి. నాయన సిద్ధ పూర్వజన్మమున నా శిష్యుడు స్వామి, తల్లియు తండ్రియు గురువు దైవము సమస్తము మేరలేదని నమ్మి మీ చెంతకు చేరి ఉన్నవి సిద్ధునికి మోక్ష మార్గం చూపము తండ్రి. నాయన ఆ యొక్క పరశుభయోగము బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలివి కాకపోయిన నాయన నీకు దక్కుట దుర్లభము. చూడు నాయన,
వేస్తాను నా గుడికి వచ్చానంటే అసలు మా గుళ్ళలో దేవుడు ఎందుకు లేదా మా దేవుడు మా దేవుడు సంగతి చెప్తునుకోండి మగలము ఎక్కువని మరి పొలిగాడిని మరి ఖర్చుల్లో సాకి డబ్బు కొట్టి ఏమయ్యా అనుంటా మరి కాదుగానే మొన్న మీ అమ్మమ్మ నచ్చిపోతే అసలు రోజే కాల్చింది మేము కాదంటే రోజు కాల్చింది మరి మనమే కదా జోరు చెప్పులు అమ్ముకొని జోరు చెప్పులు అమ్ముకుంటే కానీ కళ్ళు తాగల నాన్నకి పెట్టి కాస్తుంది బ్యాన్ కాదు బ్యాన్ కాదు ఏంటి ఇది పంపన అదినా ఏమన్నా ఏమన్నా చంద్రుడు మొత్తం ఆయన ఉండేది ఇది పంపన అదినా ఎంత అందంగా ఉండేది ఓడుకుంటుందా ఇది మాకే ఉండేది ఇస్తారు అంతర్చంద్ర పంపం మాదే కానీ మరి మాకు ఈ పంపడం మా ఎటు పని మా ముట్టే ముచ్చా ఏదబ్బా ఈ చెవులో చెత్తగా పెట్టే సరిపో ముత్యా ఏమబ్బా అలకలు ఏం దీనికి ఎవరిచ్చిందా ఇంత దిగు నల్ల కర్రోడు ఇచ్చుంటా ఎప్పుడెప్పుడు లారీ మెచ్చేసా పోకుంటాడు ఆ అబ్బాయినా
పెట్టించుకుంటాడులేగా. మానంటే భక్తి గడగడ గడగడ రాసింది మానంటే. చూసినా మరి నేను నిన్ను కొట్టినా నువ్వు నన్ను కొట్టినవా? నేను నిన్నే కొట్టిన. మేలుకున్నారా నిద్రపోతున్నా? ఇంట్లో నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కొట్టినా ఎవరు చూడలేదే. ఎవరు కొట్టుకుంటే ఇద్దరు కొట్టుకోనే కావాల్సింది. నువ్వు మొగల పరువు నిలబెట్టావు. మరి మా అంతే. సరే కానీ మా ఆయన పొట్టివాడైనా గట్టివాడు సానే. మా ఆయన మంచి పడు. నాకు 2 సంవత్సరాలుగా తెలుసుగా. సంవత్సరాలు ఇంతేనంటయ్యా? 6 నెలలు ఇంతేనంటే మీరు నెలలో సంవత్సరాలు ఇంతే చేసుకోవడం చెప్పండి. ఎప్పుడైనా పోయినది ఎప్పుడైనా వచ్చా నాకు ఎందుకు ఈ మొగుడు? నీకు నాకు చెల్లు మామ. నేను మా ఆడవాడు నా కంటిగా నాకు 3 రోజులైంది. నా చెప్పుతో పోయి 4 రోజులైంది. మా ఇంటి రాదాక అసలు మేము గింజలు పెట్టాం. మా ఖాతా మానేసేయమను. ఆయన ఏమన్నాడంటే ముత్తే నాకు ఎండగాము లేవట్లేదు. మన మధ్యాహ్నం పూట పోయినా మామ. ఎండగాము నాకు లేవట్లేదు. శ్రీరామనవమి సందర్భంగా వాడిని పంపి నేను చూసుకుంటాను అన్నాడు. ఈ మధ్య ఎండకి చెప్పు. ఆయన ఏమనంటే మామ అసలు నువ్వు చూస్తుంటే ఎంత అందంగా ఉన్నావు ముత్య. మా ఆయన కాదు పడి పెట్టుకుని వాడు ఎందుకు నీకు అనవసరంగా పని పడి లేకుండా వాడిని ఎందుకు చేస్తున్నావు? పిల్ల పాప లేకుండా అసలు ఇడాకులు ఇచ్చేసే తర్వాత చూస్తున్నావు. నువ్వు ఈ ఊళ్ళో ఉండి ఉద్యోగం చేయడం వెళ్ళిపోయి చెప్పుడు కుట్టుకోగలుగుతున్నావు. చూడకుండా కొడతావు. ఇట్టాడయ్యా చూడకుండా కొడతావు. సరే కానీ ఈ కూటి కూడా మన మాట కాదు. నువ్వు చేసుకుని 9 ఏళ్ళైంది అయ్యా. నేను ఎన్నా నుంచి మూసి పెట్టుకుంటూ పాచిపోతాను. సంసారం గుట్టు ఏడు నేను దాచిపెట్టుకుని మా మామూలు మా అమ్మ తమ్ముళ్ళని ఈ సత్యం గురించి నేను ఎవరు చెప్పుకోలేదు ఇంతవరకు. 9 ఏళ్ళ నుంచి ఒక్కనాడ కూర్చున్నావు మా చూపించింది. మరి శనకేశ్వరం చిత్రాలు తీసుకొని చూపించింది. చూపిస్తూనే ఉండలేదు. సరే కానీ నువ్వు 14 చూపించి పిల్లలు పుట్టరు మామ. అసలు పిల్లలు పుడతానికా? మరి 9 ఏళ్ళ